ఇప్పుడు పక్షి జాతికి చెందిన డైనోసార్స్ గురించి చూద్దాం. యోబు 28:7లో ఆ త్రోవ ఏ క్రూర పక్షికైనను తెలియదు. ఇర్మియా 12:9లో పొడల పొడల క్రూర పక్షి అని చెప్తున్నాడు. ఇక్కడ క్రూర పక్షి అంటే పక్షి జాతికి చెందిన డైనోసార్స్. లేవి 11:10లో సముద్రములలోనేమి నదులలోనేమి సమస్త జలచరములలోనూ సమస్త జల జంతువులలోనూ అని చూస్తాం. జలచరములు అంటే మనకు తెలుసు గాని జల జంతువులు కూడా ఉంటాయా? లేవి కాండము 11:20లో రెక్కలు కలిగి 4 కాళ్లతో చెరించు చెరములన్నీయు మీకు హేయము అని ఉంది. రెక్కలు కలిగిన పక్షులకు 2 కాళ్ళు ఉంటాయి. ఇక్కడ చూస్తే రెక్కలు కలిగి 4 కాళ్ళు ఉన్న వాటిని గురించి చెప్తున్నాడు. లేవి 11:27లో 4 కాళ్లతో నడుచు సమస్త జీవరాశులలో ఏవి అరికాలతో నడుచునో అవన్నీ అపవిత్రములు అని చూస్తాం. ప్రకటన గ్రంథం 12:3లో ఇదిగో ఎర్రని మహాఘట సర్పము, దానికి 7 తలలను 10 కొమ్ములను ఉండెను, దాని తల మీద 7 కిరీటములుండెను అని చూస్తాం. ఇక్కడ ఒక భయంకర జంతువును చూపిస్తూ అపవాదిని వర్ణిస్తూ ఎంత బలమైందో చూపిస్తున్నాడు. భయంకరమైన జీవులు అని ఈ వచనాల్లో డైనోసార్స్ ని గూర్చి ప్రస్తావించబడింది.